నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి మా వంతు ప్రయత్నంగా ఈ సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ని స్టార్ట్ చేస్తాం. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ నలుమూలల ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ మీకు వీడియో రూపంలో వివరిస్తాం. ఇప్పటి వరకు మీరు ఏ జాబ్ నోటిఫికేషన్ కూడా మిస్ కావద్దంటే వెంటనే మా సోషల్ పోస్ట్ జాబ్ పోర్టల్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పైన బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు 9144 టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్టులను భర్తీ చేస్తామని గతంలో నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆ నోటిఫికేషన్ కు మరికొన్ని పోస్టులను యాడ్ చేస్తూ మొత్తం 14,298 పోస్టులను ఫిల్ చేయడానికి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమైంది. సో 9,000 పోస్టులు మాత్రమేనా అనుకునే వాళ్లకు ఇది మంచి ఛాన్స్. ఈ మొత్తం 11,000కు పైగా ఉన్న పోస్టులను దేశవ్యాప్తంగా జోనల్ వైజ్ గా డివైడ్ చేశారు. మన సికింద్రాబాద్ జోన్ కింద ఎన్ని వేకెన్సీలు ఉన్నాయో మీకు చెబుతాం. ఈ నోటిఫికేషన్ లోని జాబ్స్ కు అప్లై చేసుకోవాలనుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు rrpsikindrabad.government.in అనే అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలి. అప్లికేషన్ ప్రాసెస్ అక్టోబర్ 2కి స్టార్ట్ అయ్యి అక్టోబర్ 16కి క్లోజ్ అవుతుంది. ఈ రైల్వే జాబ్ నోటిఫికేషన్ లో గ్రేడ్ 3 టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకునే వాళ్ళు ఖచ్చితంగా 10th తో పాటు ITI కంప్లీట్ చేసి ఉండాలి. దీంతో పాటు నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ ను కూడా కలిగి ఉండాలి. ఆర్ఆర్బి సికింద్రాబాద్ లో ఉన్న పోస్టులపై ఓ లుక్ వేద్దాం. ఇందులో టెక్నీషియన్ గ్రేడ్ 3, బ్లాక్ స్మిత్, డీజిల్ మెకానిక్, ఫిట్టర్, రివర్టర్, వెల్డర్, మెషినిస్ట్, మిల్ రైట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. సికింద్రాబాద్ రైల్వే జోన్ లో మొత్తం ఇలా 959 వేకెన్సీలను భర్తీ చేయనున్నారు. దేశంలోని జోన్లలో చెన్నై జోన్ లో అత్యధికంగా 2,716 వేకెన్సీలను భర్తీ చేయనున్నారు. అప్లై చేయాలనుకుంటున్న క్యాండిడేట్ల వయసు 18 నుంచి 33 ఏళ్ల మధ్యలో ఉండాలి. SC/ST రిజర్వేషన్ క్యాండిడేట్లకు 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. గ్రేడ్ 3 పోస్టులకు సెలెక్ట్ అయిన వాళ్లకు స్టార్టింగ్ శాలరీ 19,900 నుంచి స్టార్ట్ అయ్యి 70,000 వరకు ఉంటుంది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే జనరల్ క్యాండిడేట్లకు 500, రిజర్వేషన్ అభ్యర్థులకు 250 రూపాయలు ఉంటుంది. అప్లై చేసుకున్న వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ పెట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి మళ్ళీ షార్ట్ లిస్ట్ చేస్తారు. ఆ తర్వాత సెలెక్ట్ అయిన క్యాండిడేట్లకు మెడికల్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. ఇక లాస్ట్ లో ఫైనల్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. టెక్నీషియన్ గ్రేడ్ 3 రిటర్న్ ఎగ్జామ్ మొత్తం 100 మార్కులకు ఉంటుంది. ఈ ఎగ్జామ్ లో మ్యాథమెటిక్స్ పై 25 ప్రశ్నలను, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కు 25 ప్రశ్నలు, జనరల్ సైన్స్ కు 40 ప్రశ్నలు, జనరల్ అవేర్నెస్ కు 10 ప్రశ్నలను అడుగుతారు. ఈ 100 మార్కుల ఎగ్జామ్ ను గంటన్నరలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ లేట్ చేయకుండా వెంటనే ఈ గ్రేడ్ 3 పోస్టులకు అప్లై చేయండి. 14,000కు పైగా వేకెన్సీలు ఉన్నాయి కాబట్టి జాబ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, అప్లై చేసే లాస్ట్ డేట్ అక్టోబర్ 16. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.